అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్, అమెరికన్ క్లినిక్స్ అనకాపల్లి. ఈ రోజు మన టాపిక్ బెల్లం, జాగరీ. బెల్లంకి ఎంతవరకు న్యూట్రిషనల్ వాల్యూ ఉంది, హెల్త్ బెనిఫిట్స్ ఎంతవరకు ఉన్నాయి, బెల్లం వల్ల షుగర్ పేషెంట్స్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఈ రోజు ఇది డిస్కస్ చేద్దాం. బెల్లం అనేది న్యాచురల్ స్వీట్నర్, చెరుకు రసం నుంచి తయారు చేస్తాము. 100 grams ఆఫ్ బెల్లం లో అరౌండ్ 383 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. 99 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీంట్లో ఇంచుమించుగా 90 grams షుగర్, 0.4 grams ప్రోటీన్ ఉంటుంది, 0.1 gram ఫ్యాట్ ఉంటుంది. ఇది కాకుండా దీంట్లో విటమిన్ ఏ, ఈ, సి, B1, B2, B5, B6, ఆల్సో మినరల్స్ అంటే కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, జింక్ ఇటువంటివన్నీ ఉంటాయి. బెల్లంకి కొంతవరకు న్యూట్రిషనల్ వాల్యూ ఉంది అన్నమాట వాస్తవం. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే ఇది డైజెషన్, న్యాచురల్ డైజెషన్ ని చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కొన్ని రకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. కొంతవరకు రక్తంలో పేరుకుపోయే విష పదార్థాలు అంటే టాక్సిన్స్ ని క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఫార్మా సెక్టర్ లో పనిచేసే వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు చెప్తారు, షిఫ్ట్ ఎండ్ లో వాళ్ళకి ఎప్పుడు కూడా బెల్లం ముక్కిస్తారు. దానికి కారణం కూడా ఇదే. బెల్లం కొంతవరకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఫైట్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇదంతా వాస్తవం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 100 grams బెల్లంలో ఇంచుమించు 90% షుగర్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ బెల్లం కన్సంప్షన్ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడు కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. లేదు కన్జ్యూమ్ చేస్తాం అనుకున్నట్టయితే 10 గ్రాములకు మించి, 1 డేలో 10 grams మించి కన్జ్యూమ్ చేయకూడదు. ఆల్టర్నేటివ్ మోడాలిటీస్ చూసుకోవాలి. అంటే అదర్ న్యాచురల్ స్వీట్నర్స్ ఈ మధ్య మనకి కమర్షియల్ గా మంక్ ఫ్రూట్ అని, స్టీవియా అని కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పంచదార వాడండి, బెల్లం వాడండి, చాలా వరకు మీకు బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.